హలో ఎవ్రీవన్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో, ఇప్పటికే మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! ఈరోజు వీడియో దేని గురించో. యెస్, మీ అందరి గెస్ కరెక్టే. మనందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి నేచర్‌కి దగ్గరగా ఉండే ప్లాంట్స్ గురించి. అయితే దీనికొక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. నేను ఒక వీడియోలో మా ఇంట్లో నేను ఏవైతే శనగలకు చిన్న మొలకలొచ్చాయో, దాన్ని విత్తనాల కింద నాటాను. అవి మంచి మొక్కలు కూడా వచ్చాయి. నేనదొక షార్ట్ ఆర్ వీడియో కూడా పెట్టినట్టున్నాను. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆ మొక్కలు పెద్దవయ్యి, కింద వేర్లు కూడా చాలా పెద్దవయ్యాయి. దానివల్ల నేనప్పుడు చాలా చిన్న పాట్‌లో వేశాను. ఇంట్లో ఏదో ఉంటే సరదాగా. అది పెద్దదవ్వడం వల్ల ఆ పాట్ బ్రేక్ అయిపోతుంది. సో, ఆ మొక్కలకి కొంచెం సరిపోయే పెద్దవి తీసుకుందామని చెప్పి మేము నర్సరీకి వెళ్ళాం. ఇది దీని బ్యాక్ స్టోరీ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన పని మర్చిపోయి ఆ ప్లాంట్స్‌లో అలా ఉండిపోయానండి మైమరిచిపోయి. మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియో చూస్తూ ఉన్నారు గదా! అసలు మీకు వీడియోలోనే ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుందండి. ఇంక నేనక్కడ దగ్గరగా ఉన్నాను. సో, మీకు అర్థమైపోయి ఉంటుంది గదా! ఆల్మోస్ట్ నేను ఒక 2½ to 3 అవర్స్ అక్కడే స్పెండ్ చేశానండి. అక్కడ ఒక అన్నున్నారు. సో, ఈ నర్సరీ వచ్చి నేను బొటానికల్ గార్డెన్ ఎవరికైనా ఐడియా ఉండుంటే కొండాపూర్ గచ్చిబౌలి ఏరియాలో ఆ బొటానికల్ గార్డెన్ రోడ్‌లో మస్జిద్ బందాకి వెళ్ళే వేలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సో, ఆ అన్నని నేను ప్రతీదీ కూడా అన్న ఈ ప్లాంట్ ఏంటి మనకి ఎందుకంటే మన ప్లాంట్స్ నర్సరీకి వెళ్ళిపోతాం గానీ, ఏవో మనకు నచ్చినవి 1, 2 తెచ్చుకోవడానికి. అక్కడ మనకు తెలియనివి చాలా అంటే చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. సో, నేను చాలా తెలుసుకున్నాను. లైక్ అన్న ఒకటైతే రోజ్‌మెరీ ప్లాంట్ అని చెప్పారు. అది మంచి స్మెల్ ఒచ్చి దానివల్ల మస్కిటోస్ గూడా ఉండవంట. అండ్ ఇంకొకటేంటంటే జరపరా అని చెప్పి అదొక ప్లాంట్. అది చాలామంది డెకరేషన్స్‌లో యూజ్ చేస్తారండి. కానీ నాకసలు అది జరపరా అంటారని కూడా నాకు తెలీదు. ఆ అన్న దగ్గర తెలుసుకున్నాను. యాక్చువల్లీ నేనది తీసుకున్నాను. నాకు తెలిసి ఈ వీడియో ఎండ్‌లో నేను యాడ్ చేసుంటాను చూడండి. అండ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే, మీకసలు వీడియో చూస్తుంటే ఒక సీనరీ చూస్తున్న ఫీలింగ్ వచ్చుంటుందనుకుంటున్నాను నేను. అలాంటి నాకు అక్కడ లైవ్‌లో అసలు టు బీ ఆనెస్ట్ అక్కడి నుంచి రావాలనిపించలేదండి. అంత అంటే అంత బాగున్నాయి. ఫుల్ చాలా చాలా కలర్‌ఫుల్‌గా, ఎంతో ప్లెజెంట్‌గా మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. నర్సరీ కంప్లీట్ ఏరియా మొత్తం గ్రీనరీ తోటి, కింద ప్లాంట్స్, లీవ్స్ ఇవన్నీ గ్రీనరీ ఉండి, ఆ ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి చాలా అంటే చాలా బావుందండి. సో, నేనక్కడ చాలా సేపున్నాను. నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ అసలు వీడియో తీయాలి, ఇలా వ్లాగ్‌లాగా పెట్టాలి అన్న ఆలోచనే లేదు నాకు. బట్ అక్కడ లైవ్‌లో చూస్తున్న నాకు ఇంత బాగా అనిపిస్తే నేననుకున్నాను అదే వీడియో రికార్డ్ చేసి మన వ్యూవర్స్‌కి కూడా చూపిస్తే మీకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్‌గా కూడా మనకి తెలియకుండానే మనం ఏదైనా నేచర్‌కి దగ్గరగా ఉన్న ప్లేసెస్‌కి వెళ్తే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఫీల్ అవుతాము. అందులోనూ ఇలా మొక్కలకి ఇలాంటి ప్లేసెస్‌కి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో, నేను అనుకున్నాను ఈ హార్డ్‌లీ ఒక 4, 5 మినిట్స్ వీడియో రికార్డ్ చేస్తే ఆ 5 మినిట్స్ చూసే వాళ్ళకి చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది గదా! అన్న థాట్ తోటి నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది మొత్తం ఆ అన్న దగ్గరున్నది నేను మాక్సిమం ట్రై చేశానండి. హ్మ్. సారీ. సో, ఆ అన్న దగ్గరున్నది మొత్తం గూడా నేను రికార్డ్ చేయడానికి. బట్ నాకు పాజిబిలిటీ అయినంత వరకు చేశాను. అండ్ ఇంకొకటేంటంటే ఆల్మోస్ట్ నాకు వీడియో చేయాలనే థాట్ వచ్చే టైంకి మాకక్కడ పవర్ కూడా లేదండి. సో, నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. యాహ్! నేను ఇదే తీసుకున్నానండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! దాన్నే జరపరా అంటారట. మీరు కొంచెం దగ్గరగా చూస్తే ఆ ఫ్లవర్‌ని ఇవి మనం డెకరేషన్ ఐటెమ్స్‌లో యూజ్ చేస్తాం. సో, నేను శనగల కోసం టబ్ కోసం వెళ్ళానని చెప్పాను కదా! ఇది నేను తీసుకున్నానండి. మీకు వీడియోలో చూపిద్దామని నేను ఇంకా మొక్కలు వేయలేదు. అండ్ ఇంకొక చిన్నది తీసుకున్నాను. అది ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ రోజ్ ప్లాంట్ ఉంది. అది కూడా సేమ్ సిట్యుయేషన్. సో, సెట్ అయ్యేలాగా తీసుకుంటే కొంచెం మొక్క చాలా బావుంటుంది అని చెప్పి మేము తీసుకున్నామండి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇది నేను వెళ్ళాను కాబట్టి నేనేదో నేచర్ లవర్‌ని ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి నాకు మొక్కలంటే ప్రాణం అలా ఏం కాదండి. నాకు జనరల్లీ ఇంట్లో సరదాగా ఈ ధనియాలుంటాయి గదా! కొత్తిమీరి, మెంతి కూర ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న పాట్స్‌లో సరదాగా వేసుకోవడం. అవి మంచి మొక్కలొచ్చిన తర్వాత అవే మేము ఇంట్లో కర్రీలోకి యూజ్ చేసేయడం. అంతవరకు ఇంట్రెస్టు. సో, అలా వచ్చిన చిన్న ఇంట్రెస్ట్‌తో
రీసెంట్‌గా జరిగిన వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఉన్న శనగల్ని ఇలా ఊరికే సరదాగా వేశాను నేను వేస్ట్ చేయడం ఇష్టం లేక. అవి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఆ మొక్కలు. నేనే షాక్ అయ్యాను. మేబీ నేను ఆ మొక్కల్ని ఇప్పుడు నేను తెచ్చిన కొత్త దానిలోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తాను? అసలు ఆ మొక్కలు ఎలా వచ్చాయి? అవన్నీ నేను వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ చేయగలిగితే నేను కంపల్సరీ ఇక్కడ మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అన్ని వీడియోస్ కన్నా చాలా డిఫరెంట్. మీ అందరికీ అర్థమై ఉంటుంది. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుంటారని నేను అనుకుంటున్నాను. నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు నేను తీశానండి. ఎంతవరకు నేను రికార్డ్ చేయగలను అంతవరకు రికార్డ్ చేశాను. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ వీడియోలో చెప్పినట్టుగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొడితే అది నాకు చాలా అంటే చాలా బూస్టింగ్ ఇస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా నాకు ఎంతో ఆహ్, ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. సో, యాహ్! అండ్ ఇంకొకటి, నేను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టుగా షార్ట్స్‌లోకెళ్ళి ఒక్కసారి 'తెనాలి రామన్న' కథలు కూడా చూడండి. అవి నేను యాక్చువల్లీ చాలా అంటే చాలా కష్టపడి ఆ స్టోరీ రాసుకుని ఓన్‌గా రికార్డ్ చేసి పెడుతున్నాను. సో, ఒక్కసారి వెళ్ళి అది జస్ట్ హార్డ్‌లీ 1 మినిట్ స్టోరీ అండి. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. సో, వన్స్ అగైన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బీ సేఫ్. బాయ్.